Namaste Dilraj garu, welcome to United States, welcome to TTA convention. So TTA convention lo మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే మ్యాడ్ క్రౌడ్, ఇంత క్రౌడ్ వచ్చింది. సో ఇంత క్రౌడ్ ని చూసి అంటే ఎలా అనిపిస్తుంది? It's a very good is a TTA convention 2024. Seattle is the organized is a very good is a crowd కూడా చాలా బాగా మొబిలైజ్ అయ్యారు, చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ ద ఈవెంట్. ఓకే, యు ఆర్ ఎంజాయింగ్ ద వైబ్ ఆఫ్ ద క్రౌడ్. సో ఇండియాని అసలు మిస్ కారు కదా అమెరికా, మీరు వస్తుంటారు కదా అమెరికా? యా, రెగ్యులర్ విజిట్ ఉంటూనే ఉంటుంది, షూటింగ్స్ అని లేదా హాలిడే వెకేషన్స్కి వస్తుంటాం. అవునా? సో ఎనీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? యా, నెక్స్ట్ ఇప్పుడు రామ్ చరణ్ శంకర్ గారిది గేమ్ చేంజర్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. దిస్ ఇయర్ రిలీజ్ అవుతుంది ఆ మూవీ. సాధారణంగా మూవీస్ మనకు ఇండియాలో ఫ్రైడే లాంచ్ అవుతాయి కదా, సో ఇక్కడ మనకు థర్స్డే లాంచ్ అయిపోతాయి. సో డూ యూ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్ ఫర్ అ మూవీ టు రన్? అంటే క్రిటిసిజం అదంతా థర్స్డేనే బయటకు వచ్చేస్తుంది కదా, సో దట్ మే ఎఫెక్ట్ టు ద సర్టన్ పోర్షన్ ఆఫ్ ద మూవీ బిజినెస్. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. డెఫినెట్లీ, అంటే ఇప్పుడు సినిమా అనేది ఇవాళ గ్లోబల్ అయిపోయింది. గ్లోబల్ అయిపోయినప్పుడు మీకు అమెరికా ఇండియా కంటే 11 hours 11.5 hours వెనకాల ఉంటుంది కాబట్టి ఇక్కడ థర్స్డే ఈవినింగే ప్రీమియర్ షోస్ పడతాయి. సో దానివల్ల ఇక్కడ నచ్చిన వాళ్ళ మంచి సినిమాకి ఇక్కడ నచ్చిన వాళ్ళు పాజిటివ్గా చెప్తారు కాబట్టి అడ్వాంటేజ్ అవుతుంది. నచ్చని సినిమాలు అంటే ఇక్కడ ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది. సో ఆ వేరియేషన్లో ఇక్కడ కొన్ని సినిమాలు నచ్చలేదని చెప్పినప్పుడు అక్కడ ఆ సినిమాలకు కలెక్షన్స్ పైన ప్రభావం చూపిస్తుంది. బట్ గుడ్ ఫిలిం, బ్యాడ్ ఫిలిం రెండే ఉంటాయి. గుడ్ ఫిలిం ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ రన్ వచ్చేస్తుంది. ఓకే, సో సక్సెస్ అండ్ ఫెయిలియర్ అంటే సక్సెస్ కూడా వస్తే ఫెయిలియర్ కూడా వస్తుంది, లేదంటే ఫెయిలియర్ నుంచి సక్సెస్ వస్తుంది. బోత్ ఆర్ లైక్ ఇంటర్ కనెక్టెడ్. సో వాట్ డూ యూ టెల్ ద అప్కమింగ్ చిల్డ్రన్ హౌ టు డీల్ విత్ ఫెయిల్యూర్స్? యా, సక్సెస్ ఫెయిల్యూర్స్ని రెండు ఈక్వల్గా తీసుకోవాలి. సో లైఫ్లో మన లైఫ్లో ఎలా ఉంటుందంటే ఒక జర్నీ. సో ఆ జర్నీలో సక్సెస్ వచ్చినప్పుడు హెడ్ వెయిట్ పెరగకూడదు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు లో అవ్వకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ జర్నీ కంటిన్యూ చేయాలి. ఓకే, సో ఇప్పుడు టాలీవుడ్ మూవీస్ అనేసి గ్లోబల్ అయిపోయాయి, అంటే చాలా ఫేమస్. ఇక్కడ మా అమెరికన్ ఫ్రెండ్స్ కూడా నాటు అలా టీస్ చేస్తూ ఉంటారు. సో అంత లెవెల్కి వచ్చేసాయి. సో దే ఆర్ ఓవర్ బీటింగ్ ద యునో ఆల్ ద బాలీవుడ్ మూవీస్ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్, అండ్ ఓటీటీ ఎఫెక్ట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో ఆ ఓటీటీ మూవీస్ వచ్చినప్పటి నుంచి వాట్ డూ యూ థింక్ అబౌట్ ద మూవీ బిజినెస్? ఐ మీన్ ద కాంటెంట్, దెర్ ఈస్ మోర్ నీడ్ ఆఫ్ అ కాంటెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ people it's been difficult to push people to go to theaters and watch. So what do you think about it? ఇప్పుడు సినిమా అనేది స్ప్లిట్ అయింది ఆఫ్టర్ పాండమిక్. ఓటీటీ పెరగడం వల్ల సినిమా రెండు రకాలు. ఇంకా ఇన్ ఫ్యూచర్ మీకు అబ్జర్వ్ చేస్తే అది హాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉంది. సినిమా థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ అనేది ఒకటి, నాన్ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ మామూలు సినిమాలు ఒకటి. మామూలు సినిమాలన్నీ ఫర్దర్గా ఓటీటీలో చూస్తారు ఆడియన్స్. సో థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్, స్టార్ సినిమాసు, ఆ గ్రూప్ ఆఫ్ ఫిలిమ్స్ థియేటర్లో ఎంజాయ్ చేస్తాం అనుకునే ఫిలిమ్స్ స్ప్లిట్ అవుతాయి. సో రెండు రకాల సినిమాలు అవుతాయి ఇప్పుడు. ఓకే, సో మీరు ఇంతమంది యాక్టర్స్తో పనిచేస్తారు కదా, సో మనకు ఎప్పుడైనా ఎవరైనా ఫేవరెట్ ఉంటారు కదా మనసులో? అంటే ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు చూస్ బికాస్ యూర్ ఇన్ టు ద మూవీ బిజినెస్, కానీ చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా. సో అండ్ సో ఏదో ఒకటి అందరికీ ఉంటుంది. సో బెంచ్ మార్క్ అనేది, సో మీ బెంచ్ మార్క్ ఏంటి? ఇప్పటివరకు ఆల్మోస్ట్ 56 ఫిలిమ్స్ అయిపోయాయి. మీరు అంతా బెంచ్ మార్క్ క్రాస్ చేసేసారు. యా, సో ఎప్పుడు నాకు అందరు స్టార్ హీరోస్తో మూవీ చేసేసాను. సో ఇంకా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉన్నారు తెలుగులో, వాళ్ళతో మూవీ చేయాలనేది నా అంబిషన్. అది ఎప్పుడు కుదిరితే అప్పుడు ఫినిష్ చేయాలి. కొత్త టాలెంట్తోనే వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు మాకు అమెరికాలో కూడా ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఆస్పైర్ చేస్తారు. సో ఏదన్నా ఇట్లా టాలెంట్ హంట్ అలాంటిది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? ఆల్రెడీ June 1 డాలస్లో చేస్తున్నాను, అది ఓ సెమినార్ చేస్తున్నాను. సో బేరియాకి ఎప్పుడు వస్తున్నారు? నేను బేరియాలో ఉంటాను. మీరు వస్తున్నారు కదా బేరియాకి? June 1 వీక్ అక్కడే ఉంటాను. సో సీ యూ దేర్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అవుట్ టైమ్ అండ్ కీప్ ఇన్స్పైరింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.